హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 163 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఒకటేసారి వచ్చి గిప్ కన మంచాల వన్నవు నీ అవ్వ కింద వండు ఇలా మేసులత్తలేదు. ఓని పండుడు మునగా అడ ఏదో సప్పుడైతాంది దయ్యంది అనంటే నీకేమో చెవులు వినవాడై. ఏం సప్పుడే నాకేది వినబడతలేదు. ఇదో డ్రామా కదరా లడ్డుగా. ఎట్లయినా చేసి నేను పక్కలకు రమ్మంటలేనని ఇట్లా వచ్చి పక్కకు పన్నావు కదా. ఓ మాజరేతి ముసలోడా, నాదో బాధ అంటే నీదో బాధ. నాకు భయమై నీ పక్కలకత్తే ఇక నీదో కథ. అరేతి వచ్చినావు కదా ఇక పండుకో. బా నాకు బాగా మూత్రం వస్తుంది, బయటకు పోతా రాలేవు. ఏ పో, రోజు లేచి పోతలేవా? ఇవాళ ఏంది కొత్తగా? పో లేచి పోసిరా పోయే. రే రోజు మా ఊతగని ఇయ్యల్లా భయమై పాడైతాంది. ఏందో సప్పుడొచ్చి పాడైంది. అసలే అమావాస్యనట. అమావాస్య లేదు అగవాస్య లేదు. నడు లేచి పోసిరా పో. ఓ నువ్విప్పుడు అత్తనే సరి, లేకపోదంటే ఇల్లనే పోతా. పోయి పోతే ఎవరు విండుకోవాలి ఇదంతా? తెల్లారి నువ్వే విండుకుంటావు. నాకు నిద్ర వస్తాంది, జరా నన్ను డిస్టర్బెన్స్ ఏయకే. నీదేం పోతాంది? రోజు ఇంట్లోనే ఉంటాను. నేను పొద్దంతా పని చేసి అత్తాన్న షేన్లా ఈ రాత్రి అన్న వండనియవా లడ్డుగా నన్ను. నీ మొకమ్మ అండ లడ్డుగా లడ్డుగా రారా అని అంటావా? అప్పుడు చెప్తావు నీ ఆట. అంటే నువ్వు ఎట్లా మూత్రం బాగా వచ్చి పాడైతాంది. అవ్వ కోడల్ని లేపుదామనంటే కొడుకు కోడలు ఒక్క దగ్గరనే వండే. ఇజ్జత్ పోతుంది వాళ్ళని లేపితే. ఎట్లా ఇక ఎట్లయితే అట్లాయే. నేను పోయే అత్త ఇప్పుడు. ఏం భయం, భయపడితే భయం గాని జన్నం తలుచుకుంటా పోతా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ రఘురామ. అవ్వల్లా అటు ఇటైతే బయటకు వచ్చిన జప్పన కూసోని ఒక్కడే ఉరుకుతా ఇంట్లోకి. అబ్బా ఈమె బయటకే వచ్చింది కదా, మొగను పక్కల దొరకకపాయే. ఇప్పుడన్నా దొరకబట్టి కొరుకుతా. అయినా నేను దొరకబడితే అవుతుందా? అబ్బా నేను చేసే ప్రయత్నం చేసినా. ఇక నేను ఎవ్వలో ఒక్కోళ్ళింటి ముంగట వేసి పోవాలే. తెల్లారక ముందే నేను పోయి ఇంట్లకు ఉండాలే. ఆడేవాడు బట్టలు ఇప్పుకొని రోడ్డు మీదనే ఉన్నాడు. ఇటు మొక్కయ్యే చూస్తాడు. ఓర్ని అవ్వ ఈ అమావాస్య పూట బట్టలు ఇప్పుకొని తిరుగుతారేమో. పూసుకన నా మీద పడతారా ఏంది? నాకేమన్నా ఎత్తారా ఏంది? అందుకేనా నా మొగనికి సప్పుడు వినిపించలేదు గాని నాకు సప్పుడు వినిపించింది. లేని సప్పుడు. ఓర్ని అవ్వ నేను బతుకుతానా సత్తానా ఈ రాత్రి? ఓ భీం భీం రామ్. అమ్మో ఆడెవడో మంత్రాలు చదువుతాడు. అబ్బో నేను ఇంట్లో కొరుకుతా. వీడెవడో మంత్రాలు నేర్చుకున్నట్టున్నాడు కదా. నేర్చుకో బిడ్డ నేర్చుకో. నేర్చుకొని చచ్చిపోయినాక మా దగ్గరికి రావాలి. ఈ మొద్దుదాని ఇంటి ముంగట చేసి పెడతా. నా మంత్రశక్తి అన్నది ఇంకా పెరిగిపోతుంది. ఎవరు లేరు కదా, ఎవరిని రాకుండా చేస్తా బయటికి. బగబుగే శ్యామస్య నేను వేరే ఇల్లు చూసుకుంటా. ఓ ముసలోడా ఏం పుట్టిందే నీకు? అటు పోతాన్నావు ఇటు పోతాన్నావు, నన్ను లేపుతాన్నావు. నీకు నిద్ర ఎట్లా పడతాంది? బయట పిశాచాలు ఆడెవడో బట్టలు ఇప్పుకొని మన రోడ్డు మీదకి పోతాండు. ఓనియే రోడ్ మీదకే బట్టలు ఇప్పుకొనే ఓని, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుకొని ఓని. మనకేం అవసరం? ఓ నప్పతట్లోడా పోని పోని అని అంటే వాడు మన ఇంటి చుట్టూ తిరిగి ఏమన్నా
నేను పిరికి పిచ్చిలోని కాబట్టే ఏదో సప్పుడిన పడుతుందని నీ పక్కలొచ్చి షేర్నా. నేను భయపడి నీ పక్కలొచ్చి చేరిన గాని జరా బయటకెళ్ళి చూసిరా పోవయ్యా, ఎవడన్నా గట్లనే ఏమన్నా ఏత్తడు. నీకు అంత ధైర్యం ఉంటే చూడుపో, ఎవ్వడు మన ఇంటి జోలికి రాడు, మన జోలికి రాడు. ఒవ్వని గురించి మనకు అవసరం లేదు, చక్కగా వండుకోయే. నువ్వు గీ రాత్రి లేపి నన్ను అంగడి పంచాయతీ ఎత్తానవు, నువ్వు ఏనన్నావో నేనైతే సప్పుడేక వంట. ఏ ఒక్క దయ్యమన్నచ్చి నీ మీద పడతలేదు, పడితే మంచిగుండు అప్పుడు తెలిసేది. నా పతట్లోడా పండు. పడితే ఎవల గోసనే పెండ్లామా, నా లడ్డు పెండ్లామా. నాకేదైనా నీకే గోస, నీకేదనైనా నాకే గోస. ఓ మాజారేతి పండు పండు గోసైతాంది నీకు గాని. వా తెల్లారిపోయింది కదా లేచేవరకు అల్లా అత్త ఇంకా లేవలేనట్టున్నది. పిరేడున్నదో ఏంటిది ఇది? ఓర్ని అవ్వా, ఎవడో ఏమో చేసి ఇంటి ముంగట పెట్టినట్టున్నారు. వామ్మో ఏదన్నా అవుతుందా ఏంది? అత్తమ్మ మామయ్య రారు ఒకసారి. ఏమైందే? ఓ ఇక రాత్తమ్మా. ఏమైందే పొల్లా? రాత్రంతా నిద్ర లేదు మన్ను లేదు, ఇప్పుడే కన్నంటుకుంటుందంటే ఏమో మొత్తుకుంటాన్నావు. అత్తమ్మ నీ నిద్ర పాడుగాను, నిద్ర తర్వాత పోదు గాని ఒకసారి ఇంటి ముంగట చూడు. అబ్బో బాంచనే, రాత్రి దొంగ బాడకవులు ఎవడో ఏమో చేసి పెట్టిర్రేలతో మన ఇంటికి. కొడాడు ఏం కథ అనికి మనిల్లే దొరికిందా ఏందత్తమ్మా? ఓ రాత్రంతా నాకు ఏదో సప్పుడవుడే పాడగాను. ఇయ్యల్లా అమావాస్యనట కదా, రాత్రంతా మంత్రగాళ్ళు ఏం చేసి పాడేర్రు ఏం కథను. ముత్రానికి పోతా రారా అంటే మామగాడు రాలేదు. నేనొచ్చే వరకు ఎవడో బట్టలిప్పుకొని రోడ్డు మీదకి పోతాండే లత. నాకు ఉచ్చబడి నేను ఇంట్లోకు ఉరికినా. మీ మామను చూడుపో అనంటే మీ మామ చూడలేదే. అయ్యో అత్తమ్మ నువ్వచ్చి నన్ను లేపినా అయిపోవు కదా, ఇప్పుడు ఏంది ఇది? ఏమైంది? ఇద్దరు అత్తా కోడళ్ళు పొద్దుగాలు లేచి ముచ్చట పెడతారు పని చేయక. ఈ ముసలి మూత్ర చెప్పు ఓసారి కిందికి చూడు. ఊర్ని ఇదెవడు చేసి పెట్టిండు? కప్ప తెరిచినట్టు తెరిచినావు నోరు, నీ నోట్లే కట్టే పెడదు. రాత్రి రావయ్యా ఏదో సప్పుడైతాంది రావయ్యా మొగుడు గారు అనంటే ఓ మంచం మీదకెళ్ళి ముడ్డి మోపినవా? పన్నకాన్నే వంటివి చూసినవా? రాత్రి ఎవడో ఏమో చేసి పెట్టిండు. మన కొంపాయిగా ఎట్లుంటదో ఏం కథను. నాకేమెరికనే లడ్డు, ఎవడు మన ఇంటికెందుకు ఏత్తడు? ఎవడు చేసిండో నిన్న రాత్రి బట్టలిప్పుకొని తిరిగిర్రు. ఏందో సప్పుడచ్చుడు, ఇలా చేసుడు ఆగులబోను, ఇలా రెక్కలు ఇరిగిపోను. మీకు నా ఇల్లే కనబడుతున్నాదిరా. ఎవడైనా ఇంటి పక్కలనే ఉన్నట్టున్నారు మీ దినాలు ఎయ్యా. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లోకొచ్చి ఇంట్లో కూర్చొని చెయ్యనుంట్రి. కోరి నీకేం పుట్టిందే? ఇంటి ముంగడ చేసిర్రని మేనమేర్తా అంటే ఇంట్లోకొచ్చి ఎయ్యుర్రానంటావు. అట్లా కాదత్తమ్మా, వాడెవడో చేసినోడు మనం చూడక ముందుకు వేసిండు, మనం చూడంగా చెయ్యాలి కదా. అత్తకు దగ్గ కోడలు, కోడలకు దగ్గ అత్త మంచిగున్నారు. మంచిగుండు కాదు, నువ్వు రాత్రి ఆడెవడో చూస్తే ఆడెవడో ఇప్పుడు ఇక్కడ వేసి పెట్టకపోవును. నువ్వు రాత్రి చూడలేదు కాబట్టి నిన్నే దాని మీద అవో ఏత్తా దానికి అన్ని గుచ్చి వేసిర్రు. అలా సాగులు అయ్యా నా కొంపను ఏం చేద్దామని అది చేసిర్రు. రారా ఎవడో మా ఇంటి ముంగట వేసినోడు ఒకసారి ఇంటి ముంగటికి రారా. మీకు దమ్ము ఉంటే, మీరు మొగోళ్ళు అయితే, మీకు రేషం ఉంటే తలిపుకొని రాత్రి తిరుగుడు కాదురా, పొద్దున్న దాకా తిరుగుర్రా మీ సాగులు ఎయ్యా. మళ్ళీ ఎత్తుకపోను. ఎటున్నారా ఎటున్నారు? ఎవడు తీయాలి ఏం కథ? పొద్దుగాల మాకు ఇది ఏం బాగోతాం. అర్రా చూసుకుందాం. మీ అక్క ఎగురుకుంటా తొడగొట్టి చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రారా. అర్రా మిమ్మల్ని బొందా బేట. నీ అవ్వ తో పక్క కోడలో పక్క ఎగిరేదే గుర్తున్నారు కదా. ఇదెవడు చేసిండో ఏం కథనో, వాడు ముందుకత్తడా నేను చేసినా అని. అయింది నరసక్క, తిట్టేది తిడతారు. ఇట్టుడా వాణ్ణి కాలబెట్టుడా. ఏమైందవ్వా? చూడు ముసలోడా, నీకు కళ్ళున్నాయా లేవా? కళ్ళు కనబడుతున్నాయా లేవా? అయ్యో, ఎవడో నీ ఇంటి ముంగట మంత్రమేసిండు. అయ్యో ఆ నర్సవ్వా, ఇయల్లా అమావాస్య అస్సలే. అటు ఇటు తిరుగుతాన్నావు. వాడెవడో వాణ్ణి ఇగుకరాపోవయ్యా. ఆడెవడో వాన్నెట్లా ఇగు కత్తరు? రాత్రి మీరు చూసిర్రా ఆడెవడో ఏయంగా? ఏమో ఎవడో అయితే నేను బాత్రూమ్ కు వచ్చినప్పుడు వాడు బట్టలిప్పుకొని తిరుగుతాండు. వాని దినాలు అయ్యా వాని సావి అయ్యా వాడే కావచ్చు. వాని ముఖం పాడుగాను, వాని ముఖం నేను చూడలేదు. రాయమల్లు నీ లెక్కనే ఉన్నాడు. మరి నువ్వు ఇట్లా బట్టలిప్పుకొని తిరిగినావా ఏంది? ఓసారి బట్టలిప్పు, నువ్వో కాదో చూస్తా. నీ అవ్వ ఏమో బాగా లొల్లిన పడుతుందని నేనొచ్చినా, వచ్చినందుకు నన్నే అనుమానిస్తాన్నావు కదా.
ఈ లెక్కనే పొట్టిగా గిట్టిగా ఉన్నాడు అనికి మీసాలున్నాయా నేను చూడపోతిని. అర్రా ఎవడో నా ఇంటి ముంగట పెట్టినోడు నా ముంగటికి రారా. అర్రా అంటే అత్తారు. ఎవ్వడో వాణ్ణి ఇంకో 10 మంత్రగాళ్ళను పట్టించి వాణ్ణి దొరక పట్టించి ఊర్లా బట్టలిప్పుకుంటా అదంతా దొంగ బాడ్కవులారా మా ఇల్లు ఎదగకుంటా చేత్తారు మీ సావులు ఎయ్యా. ఇంట్లో ఒగలను చూస్తే ఒగలకు వడతనే లేదు. వలే మరాళ్ళు వాళ్ళ దినాలి అయ్యా ఏమో ఊర్లా తెలవకుంటనే ఏర్పడకుంటనే ఉన్నారు వాళ్ళ సావులు అయ్యా. అవును మల్లక్క, నాకు తిట్టేలేత్తాంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమే అయితలేదు. ఈ మంత్రం చేసినోడు ఎట్లా దొరికిపాడు కావాలి. రాత్రి గుయ్యి గుయ్యి గయ్యి అని సప్పుడచ్చుడు. మన అప్పతట్లో లేవ్వయ్యా లేవ్వయ్యా అంటే లేసుడే లేదు. తియ్యి అది ఇప్పుడు ఎట్లా తీస్తావో తియ్యి, ఎక్కడ పెట్టేస్తావో పెట్టు, లేకపోతే నిన్ను ఉంచనే ఉంచా. ఓర్ని అవ్వ నా తోడు జరిగినమేమే. ఏమైంది నానా? ఓ చూడు కొడుక, మన ఇంటి ముంగట ఎవరో ఏమో వేసి పెట్టిర్రు. ఇలా అమావాస్య కదా బిడ్డ. ఏ గవ్వన్ని పట్టించుకుంటారా ఏ నానా? ఇవ్వ పొద్దుగా లేస్తేనే ఇదంతా మీటింగు పెట్టిర్రా. ఏ లత నడువు, నాకు టైం అవుతుంది, వంట అయిపో. ఇలా వంట చేసేది లేదు, నువ్వు డ్యూటీకి పోయేది లేదు. ఇది ఎవడు పెట్టిండో వాడు బయటకు రావాలి. ఊర్ని అవ్వ మీ కథ మంచిగానే ఉన్నది. నేను పోయినాక లొల్లి పెట్టుకోర్రి, ఎవడో బయటకు అత్తడు కావచ్చిగా, మీరు తిడుతుర్రా నేనే చేసిన అని. నువ్వు ఎవడో వాడిని దొరకబట్టిద్దాం తర్వాత గాని ఇప్పుడైతే ఎక్కడోళ్ళు అక్కడ పోర్రి, పని అయితే చేసుకోపోర్రి. ఆడెవ్వడో నీ అక్క వన్ తొండలు విసుకుతా. రాత్రి దొరకబట్టి పిసుకలేదు. ఆ పిసుకుదురు గాని ఏం చేయాలి, నాకు పిత్తులు పడే. మా విసికినవు గాని అది తీసి అటు పారెత్తా నిమ్మకాయ గాని. మల్లవ్వా పోర్రి ఈ లొల్లికి భలే ఊరికొచ్చిర్రు మీరు. మీ పని అయితే చేసుకోపోర్రి. నాకెందుకో రాయమల్లి మీదనే డౌట్ వస్తుంది. ఒకసారి బట్టలిప్పు నువ్వా కాదో చూస్తా. అబ్బో మీరేం అడక్కలున్నారు? నా ఈ బట్టలు ఇప్పమంటారు. నాకు మంత్రాలు రావు, తంత్రాలు రావు. అవ్వో బాంచను. మీ ముంగట నేను బట్టలు ఇప్పుడు ఎక్కడిది? నేను కర్మాని కన్నత్తిని పోతాన్నా. అయినా ఈ బాలే బట్టలు ఇప్పమంటారు మీరు. నడువుర్రి ఇంట్లకు. ఆఫీస్కి పోతున్నా, యా తినేసి కాసేపు పడుకో సరేనా? ఊకే ఆడికి ఈడికి తిరగకు. నువ్వు ఎటు తిరగగాని నువ్వైతే మీ అమ్మకు చెప్పిపోరా. ఏమని చెప్పాలి బంగారం? అదే బర్రె దగ్గరికి పొమ్మని చెప్పకుమను. చెప్తది. నీ అవ్వ ఇల్లు ఏడబడతానే ముద్దులు పెట్టుకుంటారు కదా. అమ్మ వచ్చినవాయే, నేను ఆఫీస్కు పోతాన్నా. పో బిడ్డ పో, మీకు ఏడైనా ముద్దులాటనే ఉన్నది కదా. చూసినవా అమ్మ, నువ్వు మెల్లగా సప్పుడు చేయకుండా అత్తవేందే? ఏం సప్పుడు చేయాలి గాని అయితవైతే బిడ్డ ఒకరికొకరు ప్రేమగా ఉంటేనే మంచిది. సరే గాని అమ్మా, నువ్వు మానసకు బర్రె దగ్గరికి వమ్మని చెప్పకే. దానికి కొంచెం పెండ వాసన గాని బర్రె వాసన గాని పడది సరేనా? ఇంకే పని చెప్పినా ఏత్తది గాని ఆ బర్రె పని అయితే చెప్పకు. నేను ఇంటికాడున్న రోజు చేత్తగాని. అయ్యో నేనేం చెప్తాన్నా కొడుక, నిన్న నీళ్లు పెట్టి రమ్మన్నా బాగా నడుము నొప్పి లేసిందని. అయినా బర్రకి ఎత్తే పుణ్యమే కదా బిడ్డ. గదే గాని దానికి వడదే అమ్మా. అయితే బిడ్డ అదే ముచ్చట నాకు చెప్తే అయ్యే పోతుంది కదా. నీ దాకా ఎప్పుడు ఎందుకు? ఏదన్నా ఉంటే ఎప్పటిదప్పుడు క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఇయో గిల్లనే సుచ్చులు లొల్లీలు అదైతాయి. దానికి భయం అయ్యి నాకు చెప్పిందే అమ్మా. ఏం భయం నాకెందుకు, నువ్వు భయపవుడే. ఇద్దరం అవ్వ బిడ్డ లెక్క కలిసి ఉండాలని చెప్పిందా లేదా? చెప్పినావు గాని అత్తమ్మ గట్లా కలిసి ఉంటామా? ఎంతైనా అత్తమ్మ అత్తమ్మనే కదా. అత్తమ్మకిచ్చే రెస్పెక్ట్ ఇత్తనే ఉండాయే. ఇయ్యకపోతే నువ్వు ఊకుంటావా అత్తమ్మ? అయితే మేము బర్రె పనులు ఏం చెప్పగాని మంచి అమ్మ, మంచిగా అర్థం చేసుకుంటది. సూపర్ అర్థం చేసుకుంటా గాని ఇక బోరా టైం అవుతుంది. ఇవాళ అమావాస్య. జరా రోడ్ మీద ఇంత ఏంటిది మిరపకాయలో గుడ్లో పసుపు పైసలో కనబడితే ఏది ముట్టకు. నేను ఏది ముట్ట తీయే. అదే మరి ఆయన పైసలు కనబడ్డాయని జేబులేసుకునేవు. దయ్యాలు మొత్తం ఇంట్లోకే వస్తాయి. అబ్బో అట్లా అత్తయ్యానే? అత్తయ్యి ఇంట్లోనే కూర్చుంటాయి, ఆగమాగం చేస్తాయి. అమ్మో నాకు భయం అవుతుంది. ఇక రోడ్డు పొంట మెల్లమెల్లగా చూసుకుంటా పోతా. పోతాన్ననే. జాగ్రత్త. సరే సరే. నువ్వు బర్రెకాడికి పోయత్తా. బోళ్ళున్నాయి తోంపోయే. సరే అత్తమ్మ, నువ్వు వైరాపో, నేను బోళ్ళు దోమెత్తపో.
నీకు బర్రె పడదని నాకు చెప్తే నేను అటు ఓనియకపోదును కదనే. ఏమో ఏదున్నా ఆనికి చెప్తావు, అట్లా చెప్పద్దు. ఎందుకంటే మొగోళ్ళది మనస్తత్వం వేరే ఉంటది. మనం ఆడోళ్ళం ఒక రకంగా అర్థం చేసుకుంటాం, మొగోళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. సరేనా? ఏదన్నా ఉంటే ఆడోళ్ళమే ముచ్చట పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. సరే అత్తమ్మా. ఇలా అమావాస్య కదా, మా అత్తను ఒక ఆట ఆడుకుందాం. పొద్దుగాల వాడెవడో వచ్చి మా ఇంటి ముంగట ఏదో చేసిపోయిండు కదా, ఇప్పుడు మా అత్తను ఆట ఆడుకుంటా ఆగుర్రి. జస్ట్ ఫర్ కామెడీ దోస్తులు, మళ్ళా తప్పుగా అనుకోకుర్రి. లతకు అత్తమ్మంటే రెస్పెక్ట్ లేదని అనుకోకుర్రి, జస్ట్ కొంచెం కామెడీ అన్నమాట. అత్తమ్మ వస్తాంది, మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం. లత చిన్నైనా వన్నడానే పడుకున్నాడు అత్తమ్మ. వావ్వా బాంచను పొద్దుగాల లేసుడుతోటే మొర్రె వరకు నాకంతా తలకాయ రోగం లేచిందే. గింతంతా షాయ పెట్టుకరాపోలేవే తాగుతా. అన్నం తిన్నా కూడా అంతా కక్కచ్చినట్టు అయితాంది. ఏం కావాలి? ఏమైందే? కోతి గొక్కున్నట్టే ఇట్టిట్ట గొక్కోబడితివి. షాయ పెట్టుకరాపో అంటన్నా. ఆశ దోశ అప్పుడం వడ, నీకెందుకు షాయ పెట్టుకత్తా నరసవ్వా? ఏమైందే గట్లంటన్నావు? అరే ఎట్లా నాలే, ఏ రకంగా నాలే? నేను నీకు షాయ పెట్టుకురావల్లా? ఈ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? ఈ ఇంట్లో పని మనిషి లెక్క కనబడుతున్నానా? ఏమైందే? దయ్యం గిట్లా పట్టిందా ఏంది? నాకు దయ్యం పట్టిందని నీకెట్లా తెలిసింది? లత ఏమైందే? ఏమి కావాలి? ఏమీ కాలేదు. నేను ఈ ఇంట్లో ఉన్న ఒకరిది రక్తం దాగి నా శక్తిని మరింత పెంచుకోవడానికి వచ్చినా. నిన్ను చూస్తా అంటే నిగనిగలాడుతాన్నావు. నీ రక్తం నాకు కండ్లకు మెరిసిపోతాంది. ఓ అవ్వా, నువ్వు ఏ దయ్యానుకో గాని నా జోలికైతే రాకు. ఆడెవడో నా ఇంటి ముంగట వేసి పెట్టిండు, నా కోడలకు ఇట్లా దయ్యం పట్టింది. అవ్వో బాంచను, మేము మంచోళ్ళం, మమ్మల్ని ఏం చేయకుర్రి. నీకు ఛాయ కావాలి, నాకు రక్తం కావాలి. రావే ముద్దు. నన్నేం చేయకు. ఏడంబు, నిన్ను చూస్తా అంటే నాకు కొరికే బుద్ధి అవుతుంది. అరా అబ్బో నేను రాను. టూర్కినా నీ దగ్గరికి అత్తా. ముసలి బాడక వేడపోయి పాడేండు. వేడికెళ్తే ఆడికొస్తా. ఒకటే పరుగు పరుగు మా అత్తమ్మ. అయ్యో అత్తమ్మ, నీ మీద జోకేసిన అత్తమ్మ. ఇగరా అయ్యో అవతల పడ్డది ఎప్పుడు. పోనీ ఆమె అత్తది. ఏమైందిరా లడ్డు గంతగానో ఊరికత్తాను ఇంట్లోకెయ్యి? ఏమయ్యో, మన కోడలకు దయ్యం పట్టిందయ్యో. ఈ ఇంట్లకు ఒకళ్ళ రక్తం తాగంది పోదట, ఒకళ్ళ రక్తం తాగడానికే వచ్చిందట. అమ్మో నాకు భయం అవుతుందయ్యా. ఎవరినన్నా పట్టుకరాపో. ఈ గండవాగులవోను అమావాస్య రోజు మనకేందయ్యా ఈ బాధ? ఏ ఊకో, అంతా నీ భ్రమ. అప్పుడు చూసినావు అదే కలగంటున్నట్టు ఉన్నావు. మన కోడలికెందుకు దయ్యం పడుతుంది పిచ్చిదానా? ఓ నీ ముసలి మూత్రా మన్ను, ఒకసారి పిలిచి చూడయ్యా దేవుడా. ఆగు, నేను కోడల్ని పిలుస్తావు. అమ్మో నువ్వు పిలుపు గాని నేనైతే ఉండా. నేనే మంచుకున్నానట, నా రక్తమే తాగుతుందట. నాకు భయం అవుతుంది. నీ రక్తం కాదు, ఎవ్వరి రక్తం కూడా తాగదుగా. నాగు లత, ఓ లత రా ఒకసారి. మామయ్య, ఓ దయ్యం. నీ అత్తమ్మ ఎందుకో ఉరికత్తాంది ఇంట్లోకెయ్యి. ఏదో అయిందట కదా నీకు? ఓ నాకేమైంది మామయ్య? నేను మంచిగానే ఉన్నా కదా. ఏమైంది అత్తమ్మ? లడ్డు చూడు ఏమైంది. లత మంచిగానే ఉండే, అన్ని ఏందో ఊహించుకొని మమ్మల్ని పరిశాను ఎత్తావు. ఎవ్వడు మన ఇంటి మీదకి ఏమీ చెయ్యలేడు. నువ్వేం బాధపడకు. అయ్యా నేను జరిసేపు అట్లా పోయన్నా అత్త. నాకు ఈ ఇంట్లుంటే మనసున్నే పడతలేదు. ఓహో, నీకు ఇలా బయటకు వెళ్ళలేదు, ముచ్చట పెట్టలేదు. అందుకే నీ పానమంతా లటలట లుటలుట అంటాంది. అట్లా పోయి నిమ్మలంగా కూసోని ముచ్చట పెట్టుకొని రాపోరలడ్డుగా. అయ్యో అత్తమ్మ మెల్లవో. కానీ ఆ తిన్నదంతా అరగద్దా లత? పా ఇంట్లో పోదాంపా. దీని పిసముఖంతోటి పెద్ద గోస అయితాంది మనకు. పాపం అత్తమ్మ, అట్లా ఆట పెట్టియాలని అట్లా వేసిన. ఓర్ని అవ్వ, నిజంగానే దయ్యం పడితే ఎట్లుంటది? అమ్మో ఘోరంగా ఉంటది. చో, ఇది ఎగ్గు పోయింది. ఆమ్లెట్ అయ్యింది. అది పోతాంది. ఎక్కడ ఏ
వచ్చినప్పుడు ఆ లెవలో దొరకబడితే అయ్యే పోవు కదా నేను నరసవ్వా నీ ఇంటి ముంగట పెట్టకపోదురు కదా. ఏం చేయాలి లింగక్క, నాకు మస్తు భయమై పాడైంది. ఇంకా నన్ను దొరకబట్టి ఏమన్నా ఎత్తడా ఏంటి అని మస్తు భయమైంది. మొత్తం బర్వాత పాడైండు, రోత పాడగాను. ఆ గారాత్రి నువ్వు ఆడెవడో అని దొరకబడతావు తీయే, ఆ భయం కాదు. నువ్వు లేపొద్దా నర్సవ్వా? ఓ మస్తు సార్లా లేపిన్నే మల్లయ్య బాబు, అస్సలకే లేసుడే లేదు. అయ్యో, ఇది నాతో వస్తుందా, మనది పోదాము. వాళ్ళున్నారు అక్కడ, ఏందో నీది నాతో అత్తందా అంటది. పోదాం పోదాం, వీళ్ళందరినీ చంపేసి పోదాం. చంపేద్దామా? చంపేద్దాం. తమ్ముడు ఎటో పోయిండు. ఇది తమ్ముడు ఉందా? ఓ చుటికి తాతా, నీది ఇప్పుడు చచ్చిపోతుంది. ఏంది? నేను చచ్చిపోతానా? ఎందుకు చచ్చిపోతా? ఇది ముసలిది అయ్యింది. నీది చచ్చిపోతుంది. పోరికి ఏం పుట్టిందో నర్సవ్వా, అంతా ఏందో కళ్ళద్దాలు పెట్టి కథలు పడతాంది. చుటికి దాన్ని ఊరుకు. ఏం మొద్దు, నీది మంచిగా ఉంది, నాది నీది కొరుకుతాది. ఏంది వేనయ్యాల నాది కొరుకుతుందని అంటారు. ఇటుకే నీ మొగుడు ఎటువైంది? నాది మొగడు ఎక్కడ పన్నాదో, నీ దగ్గర పన్నాదా? ఓ దీని పెళ్ళం ఉండబోయ్యా, ఇదేమో గట్లంటదెవరు? ఏది ఆకలి, హంగ్రీ. నీకు ఆకలి అవుతుందా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 5 ఉంది. నీది మొత్తం తింటాది, నీ కడుపు నిండెత్తాది. పొల్లా ఎవరితోటి మాట్లాడుతుంది? ఓ చుటికి, ఎవరున్నారని ఎవరితో మాట్లాడతానో పిల్ల, పిసలేసిందా నీకు? నీది సత్తాది, నీది సత్తాది. నేనెందుకు సత్తావు, మాకేం పని? దీ సావదా, నాది సంపుతాది. బోలింగక్కో, ఈ పొలకు కూడా దయ్యం పట్టినట్టే ఉన్నది. తాత, నీది కొరుకుతాది, నీది నిగా నిగా అంటాంది, దాదా అంటాంది. ఇది అటు పోతాది, నాది 2 తాతాలు కొరుకుతాది. ఓకే, ఎవరున్నారు? ఎవరితోటి మాట్లాడుతాంది? నేను నీ దాంట్లోనే వాలిపోతా, నువ్వే అందరినీ కొరకాలి. ఎటు పోతాది? I fall on you, you will bite all. ఓ, ఈ పిల్లకు నిజంగానే ఏదో పట్టినట్టుంది, లేకపోతే ఎవడో ఏమో చేసినట్టే ఉన్నాడు. ఓ మల్లయ్య, కొరుకుతా కొరుకుతా అని దగ్గరకు వస్తాంది, నువ్విట్రా. ఈ తాత ఆవులవోను, నాకేమో ఉరుకరాదాయే. నువ్వేందో పిస పిస మాట్లాడబట్టివి. ఏమైంది చుటికి? అసలు ఏమి జరుగుతుంది ఈ ఊర్లో? లడ్డు, ఇది కొరుకుతాది. ఫస్ట్ తాతాది, సెకండ్ నీది. తాత ఉన్నదా? ఏంటిదే అవ్వా ఉండేది? నీ ఉండు పాడుగాను. తాంది. ఓ ముసలోన్ని ఊరికి సంపు, నీది చచ్చిపోతాంది. అది ఎప్పుడో చచ్చిందే అవ్వా, నన్ను చంపుతావా? ఏంది నర్సవ్వా, కాంచన్ నన్ను కాపాడవ్వో. లింగవ్వా, నీకు ఏదో దయ్యం పట్టినట్టున్నది, ఎక్కడోళ్ళు అక్కడ ఓర్రి. లింగవ్వా, నేను నీ ఇంట్లోకి వత్తపా. బో నా మొగడత్తే మన ఇద్దరం ఇంట్లో ఏం చేస్తున్నావు అని వాడు పరిశాన్ చేస్తాడు. నువ్వేనన్న ఓరా ముసలోడా, నేను ఇంట్లో పోతానా? తల్లి, తాత, ఇది సత్తాంది, ఇది సత్తాంది, ఇది సత్తాది. అయ్యో, ఇల్లు ఉరుకుతారు కదా.
ఏ ముసలి కాతాల మన్నువాడా నా ఎంబడబడ్డవేమి నీ కళ్ళు మండ నాగుడు మన్నువాడా ఇడ గుడ్డు పాడైంది రాంగా బొడ్డిగిట్లా తొక్కిందా ఏంది ఎవరన్నా ఏమన్నా వేసి పెట్టిర్రాయిడా బో వస్తుంది కదా ఈ పోసవ్వోళ్ళింట్లోనన్నా చూద్దాం పోషేం చేస్తాందో రగులుతుంది మొగలి పద బస్ అబస్ రోజు బట్టలిప్పి మంత్రాలు నేర్చుకుంటే ఒళ్ళంతా వార్తేయట పోతా ఎడికన్నా పోయి మంత్రగాన్ని బట్టి మంత్రాలు నేర్చి రాయమల్లును కింది మీద ఎత్తా దీనికేం పుట్టింది మొత్తం బట్టలు ఇప్పుకొని ఉన్నది ఏ శంబయ్య కమాన్ కమాన్ ఊర్ని అవ్వ అది నా ఎంబడ పడుతుందని ఈడికత్తే ఇది కమాన్ కమాన్ అంటది ఏ మసక మసక చీకటిలో మల్లె పూల దీపమెట్టి ఇరుకు పొరుకు పొదరిట్లల్లో చెరుకు గడల మంచమేసి ఓ పోసవ్వా నీకేమైంది మంచిగున్నవా విరహంతో దాహంతో మోహంతో ఉన్న నాట్యం చేస్తున్నా శంబా నా పడక నీడలలో నీ పడక వేసుకో నా పెదవి కాటులో మధువెంతో చూసుకో ఊర్ని అవ్వ ఇదేం కూసరు ఏ శంభు కరిగిస్తానే కవ్విస్తానే తాపంతో ఉన్న తరుముకు వస్తున్నా రగులుతుంది మొగలి పద నీ పడుక వేసుకో నీకేం రగులుతాందే పోసి అయ్యో నేను ఎటుగాని పక్షినైపోతుంది కదా అబ్బో నీకు రగులుతైపోతుందా నాకు రగులొద్దానే నా పెదవి కాటులో మధువెంతో చూసుకో కరిగిస్తాలే కవ్విస్తాలే పాపంతో ఉన్న తరుముకు వస్తున్నా రగులుతుంది మొగలి పద గుబులు గుంది కన్నెయదా కవ్విస్తాలే కరిగిస్తాలే నా పెదవి కాటులో ఓ నీ రగులు పాడుగాను నీ పెదవి కాటుతోటి నన్ను కాటేస్తావే పోసి నీకు దండం పెడతలేయే గదెవతో నా వెనుక దయ్యం పట్టొస్తుందన వరకు నీకు పెద్ద దయ్యమే పట్టింది కదా ఇవాళ అమావాస్య అని అందరూ నా ఎంబడే పడతారు బుస్సు బుస్సు బుస్సద్దు బస్సద్దు లేవే చూసిర్రా దోస్తులు మన వీడియో జస్ట్ మీరు నవ్వుకోవడానికే ఈ రకంగా ట్రై చేసినామన్నమాట. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.